పుదీనా పచ్చడి తింటే ఆకలి పెరుగుతుంది అంటది మా అమ్మ. ఎందుకంటే దాని టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. మరి ఎట్లా చేద్దామో చూద్దామా. ఒక కడాయి వేడి చేసుకొని అందులో నువ్వులు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న నువ్వులు జార్లో వేసేసుకోవాలి. అదే జార్లో కొంచెం అంత జీలకర్ర ధనియాలు వేసుకోండి. అదే కడాయిలో నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు గోలించుకొని జార్లో వేసేసుకోండి. టమాటాలు పుదీనా చింతపండు 3 కలిపి మెత్తగా అయ్యేదాకా ఇదే కడాయిలో ఉడికించుకోండి. కొంచెం చల్లారినాక మనం గ్రైండ్ చేసుకుందాం. ముందు మిక్సీ జార్లో వేసుకున్న నువ్వులు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. దాంట్లోనే టమాటాలు కొంచెం ఉప్పు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో ఏం వాటర్ అవసరం ఉండవు. టమాటాలు ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి అయిపోతుంది. లాస్ట్లో ఒక ఉల్లిగడ్డ వేసుకొని కచ్చాపచ్చగా ఉండేటట్టు మిక్సీ తిప్పుకోవాలి. అంతే, ఇది రెడీ అయింది. ఇప్పుడు వేడి చేసుకున్న నూనెలో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి పోపు వేసుకొని దీన్ని కలిపేసుకోవాలి. రెడీ అయిపోయింది పుదీనా పచ్చడి. మంచి స్మెల్ వస్తుంది. స్మెల్తో పాటే తినాలని కూడా అనిపిస్తుంది. దీని టేస్ట్ ఒక ఎత్తు అయితే అమ్మ చేత కల్పించుకొని తినడం ఇంకొక ఎత్తు. నేను మాత్రం మా అమ్మ చేత తినిపించుకుంటున్నా. మరి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎట్లుందో. ఉంటా మరి, బాయ్.